బాలు గారి గురించి మీరు అంటే మరొక 2-3 బాలు గారి experiences. పాటలు ఏంటంటే ఏ పాటైనా ఈజీగా ఆయన పాడేస్తాడు. నాకు ఈజీగా పాడటం రాదు, కానీ చాలా మర్యాదస్తుడు, చాలా చాలా మంచివాడు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకే మర్యాద ఇస్తాడు ఆయన. ఇదివరకైతే స్టోరీస్ చెప్పేవారు, రాను రాను స్టోరీస్ చెప్పడం మానేశారు. ఇది డ్యూయట్ మీరు పాడేయండి, మీకు ఇష్టం వచ్చిన చోట వేసేయండి ఎఫెక్ట్లు, మాకు ఇష్టం వచ్చిన చోట వేసేయడం ఎఫెక్ట్లు, అక్కడ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇళయరాజా గారిది వటపత్ర సాయి, ఎవ్వరూ లేరు ఆ రోజు, అందరూ ఊటీలో ఎక్కడో షూటింగ్, అవుట్డోర్ షూటింగ్లో ఉన్నారు. ఈ సాంగ్ అర్జెంటుగా కావాలి, సుశీల్ గారిని పాడేయమనండి. ఎలాగండి పాడేనంటే, పర్వాలేదు ఆవిడ పాడేస్తుందిలే అన్నట్టు రాజా గారు. ఆవిడ తెలుసు, ఆవిడ కరెక్ట్గా పాడేస్తాను, తెలుగు భాషే కదా, పాడేసి ఇప్పుడు పెద్ద రికార్డ్ బద్దలు కొట్టింది ఆ పాట. ఎప్పుడైనా మీరు బాగా బాధపడిన సందర్భాలు ఉన్నాయా మీ రికార్డింగ్ కెరియర్లో? మిమ్మల్ని ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ వారు అనుకున్నట్టు మీరు అనలేదనో, లేట్గా వచ్చారనో, ఇలాంటివి అవుతూ ఉంటాయి అందరికీ. అది అందరికీ అవుతూ ఉంటుందండి. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టు ఏది కరెక్ట్గా పాడలేమండి. కొన్ని వాళ్ళే మమ్మల్ని క్షమించేస్తారు. వాళ్ళు ఒకటి చేసుకుంటారు. అదే రమేష్ నాయుడు గారి దాంట్లో ఒకటి కళ్యాణి అని ఒక పిక్చర్ తీసి, ఆ పిక్చర్లో నాకు రమేష్ నాయుడు గారికి పడింది భేటీ. ఏం లేదు, ఆయన చెప్పిన సంగతి నేను పాడలేకపోయాను, ఎందుకంటే అది ఏమో అలాగైపోయింది. అది ఆయన కూడా కొంచెం కోపించుకున్నారు. దాంతో నేను డైంగన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాను. ఆ రోజు క్యాన్సల్ రికార్డింగ్. ఏదో అంటారు రాజా గారిని, నేను ఏదో అన్నాను, రాజాని పంపించేశారు అంటే చాలా తప్పు అండి. అది చాలా తప్పు, ఆ మాటే తప్పు. రాజా గారిని నేను పంపించేదండి, ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటుందో. మీకు వారికి మధ్య ఒక టైంలో కొంత అపశృతులు వచ్చాయని మాత్రం మామూలుగా ఏం లేదండి, వాళ్ళు అదే అంటారండి, ఇంత ఉంటే అంత చెప్తారండి, ఇంత ఉంటే అంత అంటారు. అది ఆయనకి కొత్త వాయిస్ కావాలి, జానికి వాయిస్ దొరికింది. ఆ ప్రొడ్యూసర్ అతనికి ఈ అమ్మాయి చేతి పాడించండి అన్నాడు. ఆ అమ్మాయికి ఒక ఇది రావాలి కదా, ఆ అమ్మాయి టైం అప్పుడు అని చేత ఆవిడ టక్కని వచ్చారు. దానికి ఇది అపశృతులు పెట్టి అన్నీ సినిమా వాళ్ళకు ఉండడమే కదండి, అన్ని జడ్లు పెడతారు ఇలాగా. కానీ మీరు రాజా గారు కలిసి పాట పాడారు కదా, నిజమా? ఓ కలయా నిజమా, చాలా మంచి హిట్. చాలా పాటలు పాడించాడు ఆయన. ఒక 1000 సాంగ్స్ వరకు పాడాను.